ఆహా భలే ఉంది మన వాళ్ళు పోటీ పడుతా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అనేది నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీ ముందుకు ఒక కృత వీడియోతో రావడం జరిగింది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. పైన అయితే ఎక్కెళ్దాము. చూసారా దారి ఎలా ఉంది? ఇక్కడైతే ఘాట్ ఎక్కువ ఉందండి, ఆవిచమస్ వస్తుంది ఇక్కడ. చూసారా ఎంత ఎత్తుకి ఎక్కెళ్ళాలి మేము. రెండు 2024లో మొదటిసారిగా పండు తినడం అంటే ఈరోజే. చూసారా ఇక్కడ అయితే మా ఊరు వాళ్ళు కర్రలు ఉంచున్నారు. అమ్మ అంతా ఎవరే పైకి రావడానికి జామ్ అయిపోయింది ఏకంగా. నేను రాకముందే అయితే వీళ్ళు పనసపండు కోసేసుకున్నారు. ఇదిగో కజాట్ ఇది. ఇప్పుడు మనం కోసుకుందామండి. నేను రాకముందే కోసేసుకున్నారు. ఇక్కడైతే చెట్టు నుంచి తీసుకొచ్చారు. మొత్తం రెండా? ఇదిగో చూసారా, 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు కోద్దాం. వీటికి మనం ఏ విధంగా కోస్తామో చూపిస్తాను. 2024లో మొదటి పనసపండు ఇదే, ఫస్ట్ టైం. ఇక్కడే కోద్దామా రాయి మీద? ఇప్పుడు కోద్దాం. ఇప్పుడు స్మెల్ అయితే భలే వస్తుంది, మొత్తం గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మా ఒరియా భాషలో అయితే వీటికి పొనస్ అంటాము. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి. చూసారా మా వాళ్ళు అయితే కోస్తున్నారు. ఖజ్జా ఆహా భలే ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడైతే కొద్దిగా లైట్గా కులిపోయి ఉందండి. ఇదిగో తొనలు అయితే భలే కనిపిస్తుంది. తీపి ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. తీయటి తొన్నాలో చప్పటి తొన్నాలో చూద్దాం. కోసుకుందాము మొత్తం 2. తొనలు అయితే ఇది కనిపించట్లేదు. ఇదిగో జిగురు అయితే ఇదిగో మంచిగా కనిపిస్తుంది. కరెంట్ తీగలాగా ఉంది ఇక్కడ. ఓకే, వీటికి మనం తీసి తిందాం. ఇప్పుడు మనం ఏ విధంగా తీస్తామో చూపిస్తాను. చూసారు అక్కడ కులిపోయింది కదా, అది మొత్తం తీసేసుకుందాం. ఇప్పుడు లైట్గా కులిపోయింది. స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఏకంగా. అదే కింద రాసాను అమ్మిలసిగి చూసారా, కులిపోయింది అయితే మనం తీసేసుకున్నాం. ఇప్పుడు మంచిది తీసి తిందాము. చూసారా, చిన్న చిన్న ఏరియాలాగా కోసిస్తున్నాం మనము. అలా ఎందుకు నరుకుతారంటే మనం బద్దలు కోసుకుంటాం కదండి, అప్పుడు మనకు సులువుగా ఉంటుంది అనమాట. ఈజీగా వచ్చేస్తుంది బద్దలు. అందుకోసమే చూసారా ఇది ఎంత ఈజీగా వచ్చేస్తుంది. అందుకోసమే ఆ విధంగా చిన్న చిన్నదిగా కోసుకోవాలి అనమాట. మనవాడు మొత్తానికి పనసపండు మొత్తానికి కష్టపడిస్తున్నాడు మనవాడు. పక్కన నుంచి అయితే మావాడు ఇంకా తెగ కుమ్మేస్తున్నాడు, బాగా మెక్కుతున్నాడు. మొత్తం చేసుకున్నాం. ఇదిగో ఓకే, వీటికైతే కోసి తిందాం. ఇప్పుడు ఒకరు ఒక్కొక్క బద్ద అయితే తీసేసుకుంటున్నారు అక్కడ. అంటే ఏప్రిల్ నెలలో తింటున్నామండి. ఇది ఫస్ట్ టైం. 2024లో మొదటిసారి కదా ఇదే. చూసారా ఎలా కోస్తున్నాడు. ఇదిగో మనవాడైతే చూసారా ఈ విధంగా అయితే కోసుకోవాలి. చూసారు కదండి జిగురులు అయితే. మనవాడైతే మంచిగా కోసిస్తున్నాడు. మనవాడే తెగ కష్టపడిపోతున్నాడు ఏకంగా. ఒక్కడే తినేవాళ్ళు అందరు ఉన్నారు కానీ కష్టపడేవారు అయితే ఎవ్వరు లేరు ఇక్కడ. తినడానికి అయితే ముందు చూసారా ఒక బద్ద అయితే తీసుకుని వెళ్ళిపోయాడు ఏకంగా ఒక ముక్క. ఈ జిగురుని అయితే ఇలా తుడిచేసుకోవాలి. ఒక ఆకుతోటి నీట్గా తుడుచుకొని తినాలన్నమాట. చూసారా జిగురు అయితే ఎంత మంచిగా ఆకులు వచ్చేస్తుంది. కత్తిని మా ప్రాంతీయ భాషలో అయితే మనం గగడ అంటాము. మీరేమంటారు ఒకసారి కామెంట్ కూడా చేయండి, మర్చిపోవద్దు. చూసారా జిగురు అయితే మొత్తం వచ్చేసింది. ఇదిగో ఆకులు చూసారా జిగురు ఎలా ఉంది. పనసపండు పండి ఉంటే ఇలాగ బయటకు వచ్చి ఈ విధంగానే కోసుకొని తింటుంటాము. చూసారా మనం ఏ విధంగా కోసుకొని తింటున్నాము.
జిగురు అయితే మొత్తం తీసేస్తాను. మనవాడు ఇదిగో కష్టపడిపోతున్నాడు. అందుకన్నా ఇవ్వాలి, పక్కవాడికి ఇవ్వాలన్నా కోసిస్తారు. సరే తొనాలు ఎలా ఉన్నాయో తిందాం. ఇప్పుడు ఒకటి తిందాము. ఇలా వీక్షించామనుకో మనకు తొనాలు తీసి తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం తినడం. తొన అయితే బాగుంది, చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా ఉంది. మంచిగా ఉంది ఫ్రెండ్స్. తొనాలు అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ ఉంది. తొనాలు మాత్రము చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో. మనవాడైతే తినడం తప్ప ఏట్లేదు, ఇంకా మాటలే అంటున్నాడు కదా. ఏ చెట్టు ఇది? కింద నుంచి పైకి మోసుకు తీసుకొచ్చారా? నేను రాకముందే వీళ్ళ మనవాళ్ళు అయితే ఈ పనసపండు అయితే తీసుకొచ్చారు. తుడుస్తున్నావా? పుసుబార్స్ చేస్తున్నావా? పంచ జిగురు ఉంటుందా వాటికి? అయితే మనం సోప్ అంటాం అనమాట. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి. ఒకనా మర్చిపోద్దు. ఇలా వీక్షించామనుకో మనకు తీసి తినడానికి బాగుంటుంది. అందుకోసమే అలా వీక్షిస్తాం మేము. ఈజీగా వస్తుంది అనమాట తొనాలు. ఈ విధంగానే పనసపండు పండు ఉంటే ఇలానే కూర్చొని తింటాం. మేమైతే ఇంటికి కూడా తీసుకెళ్తాము, అదేవిధంగా ఇలా బయట కూడా తింటాం అనమాట. కాబట్టి ఒక్క ముక్క కూడా ఉంచలేదు. చిన్న ముక్క పట్టించేశారు ఇక్కడ. కాల్చేద్దామా? అగ్గిపెట్టి ఉందా? కర్ర ఉంది కదా, కాల్చి తినేద్దాం. బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పిక్కలు కూడా మనం కాల్చి తినేద్దాం ఇప్పుడే. అంటే మనం టెస్ట్ చేసేద్దాం. 2024 మొత్తం తొనాలేలాగా తినేసాము. ఈ పిక్కలు కూడా కాల్చి తినేద్దాం ఇప్పుడు. చిన్న కామెడీ. పీక దాకా తినేసి అలా అంటావు నువ్వు. పనసపండు తిన్నాం కదా, పిక్కలు అయితే ఇప్పుడు మనం కాల్చుకుందాము. ఇదిగో మన వాళ్ళు అయితే పిక్కలు ఏరుతున్నారు. పిక్కలు అయితే కాలుద్దాం ఇప్పుడు. ఇది ఒకసారి పిక్కలు చూపించండి. చూసారా? ఇదిగో పనస పిక్కలు. కూర కూడా చేసి తినవచ్చు. ఇది చాలా బాగుంటుంది. కాల్చి కూడా తినవచ్చు. పొడైబర్ చేయవచ్చు. అంటే పొడైబర్ అన్నమాట. ఈరోజే 2 పనులు చేసేద్దాం. అక్కడ పనసపండు తినడం, పిక్కలు కాల్చి తినేయడం, 2 కూడా చేసేద్దాం. ఇదిగో పిక్కలు అయితే ఇదిగో ఒక దగ్గర కూడా పెట్టుకున్నాం. చూసారు కదా, కర్ర అయితే ఇక్కడ పోగు పెట్టుకున్నాము. మంట ఎట్టి పిక్కలు అయితే కాల్చేద్దాం మొత్తం. మంట వేసుకుందాం ఇప్పుడు. చూడండి చాలా పెద్ద ఉంటది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మంట పెడదాము పిక్కలు కాల్చుకోవడానికి. అయితే మొత్తానికి మండించేసామండి. ఇప్పుడైతే పిక్కలు కాలుద్దాం. మొత్తానికి మంచిగా మండించే మంట. చూసారేదో మొత్తం అగ్గి అయితే ఆరిపోయింది, కాలిపోయింది అనుకుంటా. ఇక్కడ జిగురు పోగొట్టడానికి జిగురు కాలుస్తున్నాడు. అలా కాల్చి ఆకు ఉంటుందా, ఆకుతోటి మనం అలా లాగేస్తే వచ్చేస్తారు అన్నమాట. చూసారా అదిగో ఏ విధంగా చేస్తున్నాడు. ఆ విధంగా చేస్తే జిగురు వెళ్ళిపోద్ది ఈజీగా, శ్రమ పడని అవసరం లేదు. ఇదిగో చూసారా జిగురు ఎలా ఉంది, ఈ విధంగా వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే కాలిపోయి ఉంటుంది కావున జిగురు ఈజీగా వచ్చేస్తుంది. మనం ఈ విధంగానే చేస్తాం. ఎక్కువ జిగురు ఉన్నా సో అలా చేస్తే వెళ్ళిపోద్దండి. కాలిందా లేదురా? పిక్కలు కాలిపోయిందా? పిక్కలు మనం ఈ విధంగా కూడా కాల్చి తింటాము. చాలా బాగుంటుంది. వండుకున్న తిన్నా పర్లేదు, కాల్చి తిన్నా కూడా బాగుంటుంది అనమాట. మీలో ఎవరైనా కాల్చి తింటే ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? మర్చిపోవద్దు. చాలా మంచిగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా కాల్చి తినడం. చూసారా ఇప్పుడు పేలిన పిక్క ఇదే. పనసపిక్క లోన గుజ్జు అంతా బయటకు వచ్చింది. అలా ఉంది అనమాట. ఇదిగో కాలిన పనసపిక్క అయితే ఇలా ఉంటుంది. చూసారా ఇప్పుడు కూడా పేలింది. బాంబు పేలినట్టు పేలుతుంది మొత్తం ఇక్కడ. చూసారా మన వాళ్ళు పోటీ పడుతూ ముఖానికి వచ్చింది ఏకంగా. నాకైతే ఇప్పుడు పేలింది. చాలా టేస్ట్గా ఉంది. సూపర్.
మీరు తినాలనిపిస్తే కామెంట్ చేయండి. రండి, బాగుంది. మనం తిన్న పనసపిక్కలు అయితే ఇదిగో కాల్చి తింటున్నాం. బాగుంది, చాలా బాగుంది. పిండి పిండిగా కాలిపోయింది. ఇదిగో ఇది ఉంది అనమాట. ఇది కాలింది కావున అంత పిండి పిండిగా ఉంది. ఈ విధంగానే ఉంటే చాలా మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా వెళ్తుంది. ఫన్నీగా పేలుతుంది, ఏకంగా పేలుతుంది. చూసారా, డూడు మన పేలుతుంది. ఇప్పుడు బాగా పేలింది కదా. దగ్గరుంటే ఇదే బాధ అండి, ఎందుకంటే ముఖం మీద అయినా వచ్చేస్తుంది. కొనాలు తినడము, పిక్కలేమో ఈ విధంగా కాల్చి తినడం, ఈ విధంగా ఉంటుంది మా గిరిజన లైఫ్ స్టైల్ అనేది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరి కొత్త వీడియో అయితే కలుద్దాం. అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.